బిగ్ బాస్ సీజన్ 9లో 8వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి అఫీషియల్‌గా వచ్చేసింది. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్‌లో పాల్గొంటారు. ఇక ఇందులో భాగంగా దువ్వాడ మాధురిని బిగ్ బాస్ బజ్‌కి ఆహ్వానించిన శివాజీ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారని చెప్పాలి. ముందుగా మాధురి గారు మీరు ఎలిమినేట్ అవుతారని ఎక్స్‌పెక్ట్ చేశారా అని అడిగితే, నేను ఎప్పుడో ఎక్స్‌పెక్ట్ చేశాను. మొన్న లాస్ట్ వీక్ ఏదైతే చిట్టి పికిల్ రమ్య వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పాను నెక్స్ట్ వీక్ నేనే వచ్చేస్తాను అంటే, ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా చెప్పారు అంటే, ఆల్రెడీ బయట నా కోసం ఎంత నెగెటివ్ ఉందో తెలిసింది. కానీ కూడా నేను హౌస్‌లోకి వెళ్ళాను. అలాంటిది హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఇంకెవరు నాకు ఓటు వేస్తారు అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది శివాజీకి. సరే మాధురి గారు, మరి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మొదలు పెడదామా అంటే, యెస్ అంటూ దువ్వాడ మాధురి చెప్పడంతో, సరే మరి ముందుగా ఏ బాండింగ్స్ పెట్టుకోను అంటూ హౌస్‌లోకి వెళ్ళి బాండింగ్స్ పెట్టుకున్నారు ఎందుకు అంటే, హౌస్‌లో ఉండే వాళ్ళని బట్టే నేను బాండింగ్స్ పెట్టుకున్నాను అంటే, సరే మరి తనూజతో మీ అంత క్లోజ్ అవ్వడానికి కారణం ఏంటి? తనూజ వ్యక్తిత్వం ఏంటి? అసలు తనూజ నిజంగా కన్నింగ్ గేమ్ ఆడుతుందా? అని దానికి మీరు ఏ సమాధానం చెప్తారు అంటే, వెంటనే దువ్వాడ మాధురి ముద్ర నేనొక విషయం చెప్తాను. తనుజ చాలా అంటే చాలా స్వీటెస్ట్ పర్సన్. నేను గూడా మీలాగే అనుకున్నా బయట నుండి చూసి. తనుజ ఎప్పుడు ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఎవరి మీద కేకలు వేస్తా ఉంటుంది. ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్‌లో ఎమోషనల్ అవ్వడం తప్ప ఇంకేం తెలీదని. కానీ వన్స్ నేను హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత తనూజ ఏంటనేది తెలుసుకున్నాను. ఏదేమైనా సరే ఆ అమ్మాయి ఏదైనా ఒక విషయం గట్టిగా అనుకుంటే తను 6, 100 అయినా, 100, 150 అయినా సరే, టాస్కుల విషయంలో అంటారా, హౌస్‌లో ఉన్న అమ్మాయిలందరిలోనూ ధీటు ఉన్న అమ్మాయి తనూజ. ఆమె బిగ్ బాస్‌లోకి ఎందుకొచ్చిందనేది పక్కా క్లారిటీనే పక్కా గేమ్స్ అన్నీ ఆడుతుంది. ఏదైనా ఒక టాస్క్‌లో ఓడిపోయిందనుకో, చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతది. ఎందుకంటే, తను ప్రతి టాస్క్‌లో కూడా గెలవాలనుకుంటది. ఒక విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నవాళ్ళు మాత్రమే అలా అనుకుంటారు. కానీ హోల్స్‌లోకొచ్చినోళ్ళు మనకెందుకులే ఒక టాస్క్‌లో గెలిచాం గదా అని చాలా ఇదిగా ఉంటారు. కానీ తనూజ అలా ఉండదు. తనూజ లాంటి అమ్మాయి చాలా రేర్ పీసెస్ ఉంటారు అంటూ తనూజని బిగ్ బాస్ బజ్‌లో ఆకాశానికి ఎత్తేసింది దువ్వాడ మాధురి. అంతే గదండీ! ఈ సీజన్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్న ఏకైక కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు బిగ్ బాస్ హౌస్‌లో అంటే అది నేను బల్లగుద్ది చెప్తాను తనూజ అని. ఈ సీజన్ విన్నర్ తనూజనే రాసిపెట్టుకోండి అంటూ బిగ్ బాస్ బజ్‌లో సంచలన వ్యాఖ్యలు చేసింది దువ్వాడ మాధురి. సరే మరి రీతు గురించి ఏం చెప్తారంటే, ఆ అమ్మాయి కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే రీతు ఎప్పుడూ కూడా తన గేమ్ కన్నా డిమాండ్ పవన్ గేమ్ పైనే ఆసక్తి పెడుతుంది. ఏదో ఒక విషయంగా ఆ అబ్బాయితో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. నిజంగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ అమ్మాయి ఉండడం అంటూ రాత్రికి రాత్రి మాట్లాడుకుంటానుంటారు. వాళ్ళిద్దరు ఎలా ఉందంటే బిగ్ బాస్ హౌస్‌లో ఒక పార్క్‌లాగా అయిపోయిందంటూ బిగ్ బాస్ బజ్‌లో రీతు మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. అవునండి. మీకు రీతు వల్ల అమ్మగారు ఫోన్ చేసి ఏడ్చారా? మీరే కదా డిమాండ్ పవన్‌కి చెప్పారంట అంటే, యెస్ నేను బిగ్ బాస్ హౌస్‌లో చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. నాకు రీతు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి మాట్లాడారు. మీరు హౌస్‌లోకి వెళ్తున్నారు కదా! మా అమ్మాయి అబ్బాయితో ఎక్కువగా ఉండొద్దని, అలాగే ఆ అబ్బాయికి కూడా చెప్పండి ఆ అమ్మాయితో ఎక్కువగా ఉండొద్దు. తన గేమ్ తను ఆడుకొనిని అని నేను చెప్దామంటే అక్కడ కుదరలేదు అంటూ బిగ్ బాస్ బజ్‌లో రీతు వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఫోన్ చేసి మాధురితో మాట్లాడారో అదే మాట బిగ్ బాస్ బజ్‌లో చెప్పుకొచ్చింది. సరే మరి బర్నీ గారి కోసం ఏం చెప్తారు అంటే, బర్నీ గారు హౌస్‌లోకి వెళ్లారు ఓకే. ఇప్పటికీ కూడా ఆయన మాస్క్ తీసి గేమ్ ఆడకపోతే ఆయన నెక్స్ట్ వీకే వచ్చేస్తారు. ఆయన దివ్య ఏం చెప్తే అదే కొడుతూ కూర్చోమంటే కూర్చుంటాడు. నుంచోమంటే నుంచుంటాడు. అసలు నిజానికి చెప్పాలి అంటే బిగ్ బాస్ హౌస్‌లో మొదటి నుంచి ఆయనకి సపోర్ట్‌గా ఆయనకి ఒక బాండ్‌గా ఉంది తనూజ. కానీ అలాంటిది ఏదైతే మీరే చూసారు కదా! కెప్టెన్సీ టాస్క్‌లో కూడా తనూజ వైపు నిలబడకుండా దివ్య ఏదో ఒకే ఒక్క గేమ్‌లో ఆయన కోసం ఆడిందని ఆవిడ కోసం నిలబడిపోయాడు. కానీ తనూజ భరణి విషయంలో రియల్ డ్యాడీ లాగే ఫీల్ అవుతది. కానీ భరణి తనూజ కన్నా ఎక్కువ దివ్యకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో, ఇదే వారం కూడా ఆయన్ని ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడితే గనక బిగ్ బాస్ హౌస్‌లో నుంచి నెక్స్ట్ వీకే బయటకొచ్చేస్తాడు. ఈ ప్లేస్‌లో అంటూ గుర్తుపెట్టుకోండి. ఈ బిగ్ బాస్ బజ్‌లో బర్నీ గురించి కూడా షాకింగ్ కామెంట్సే చేసింది. మరి ఇమ్మాన్యుయల్ గురించి ఏం చెప్తారు అంటే, ఇమ్మాన్యుయల్ కామెడీ పరంగా చాలా అంటే చాలా బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాడు. అలాగే టాస్కుల పరంగా కూడా నెక్స్ట్ లెవెలే ఆడతాడు. కానీ ఇమ్మాన్యుయల్ కన్నింగ్ బుద్ధి ఉంది. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తాడు. ముఖ్యంగా తను ఎవరైతే తనకి
నా అనుకుంటాడో వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తాడంటే ఇమాన్యుయల్ గురించి బిగ్ బాస్ హౌస్‌లో మాట్లాడింది. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తామంటే, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాలండి? ఆ అబ్బాయికి టాస్క్‌లాడే విధానం ఉన్నప్పటికీ కూడా అనవసరంగా అరుస్తూ ఉంటాడు. సో, ఒక విధంగా చెప్పాలి అంటే అప్పటికప్పుడే తనుజతో చాలా క్లోజ్‌గా ఉంటాడు. మళ్ళీ అప్పటికప్పుడే తనుజతో కావాలని గొడవ పెట్టుకుంటాడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కంటెంట్ కోసం క్రియేట్ చేస్తున్నాడేమో అనిపించింది. సో, అబ్బాయి టాప్ 5లో ఉంటాడబ్బా! కానీ విన్నర్ అయ్యే క్వాలిటీస్ అయితే లేవనే చెప్పాలి. ఎందుకంటే అంత సిల్లీగా ఉండేవాళ్ళు విన్నర్ అవుతే ఇంకేమనుకోవాలి అంటూ మొత్తానికి బిగ్ బాస్ హౌస్‌లో సంచలన వ్యాఖ్యలతో మాట్లాడింది దువ్వాడ మాధురి. మరి ఏదేమైనా సరే ఈ సీజన్‌లో విన్నర్ తనూజ అంటూ బిగ్ బాస్ బజ్‌లో మాట్లాడిన దువ్వాడ మాధురి మాటలపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.